చంద్రబాబు నాయుడు గారి 75 ఏళ్లు పూర్తయి 76వ సంవత్సరంలోకి అడిగిన సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఒక రాజకీయ ధురంధరుడు, ఇండియాలోనే కాదు ఒక విజనరీ ముఖ్యమంత్రి, ఒకవేళ ఇండియా లెవెల్లో ఉంటే ప్రధానమంత్రి పోస్టులో ఉంటే కూడా అర్హుడే. మరి ఎంతో బీద వాళ్ళకు కూడా ఫస్ట్ నుంచి కూడా సోషలిస్ట్ భావాలు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఒక తపన, ఎన్టీఆర్ కింద వెనక నుంచి వచ్చినా కూడా తర్వాత కూడా 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకునిగా విభిన్న శైలిలో పరిపాలన కొనసాగిస్తూ మరి ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా బీసీలకు ఒక వెన్నుదన్నుగా నిలిచినటువంటి పార్టీని నడిపినటువంటి ఒక వ్యూహకర్త ఈ చంద్రబాబు నాయుడు. అందులో అతిశయక్తి లేదు. రెండవది, మొన్న ఎంతో విధ్వంసం జరిగితే కూడా 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ప్రభుత్వము కంప్లీట్ సర్వనాశనం చేస్తే కూడా ఒక రాష్ట్ర రాజధాని లేని పరిస్థితుల్లో ఒక రాజధాని నిర్మించాలనేది ఒక నిర్ణయం తీసుకొని అమరావతి నిర్మాణానికి పూనుకుంటే కూడా దాన్ని విధ్వంసం చేయాలనేటువంటి వరవడితోనే జగన్మోహన్ రెడ్డి దీన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతోనే చేసి డబ్బులేపి ఎంత చేస్తే కూడా మరి ఇప్పుడు నిన్న ప్రజలు ఆయన 53 రోజులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 50 నుంచి 60 దేశాల్లో మన తెలుగు వాళ్ళు అయితేనేమి, తెలుగు వాళ్ళకు కాకుండా కూడా ఎంతో మంది ఆయన నుంచి లబ్ధి పొందినటువంటి ఐటీ కంపెనీ ఉద్యోగులు బాహాటంగా బయటికి రావడం జరిగింది. అదే విషయంలోనే, అదే వరుడలోనే తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేయబడింది. మరి ఇప్పుడు కూడా అమరావతిని ఆ విధంగా ఏదో సెంట్రల్ లొకేషన్ లో ఉంటుందనే ఉద్దేశంతోనే తీసుకొచ్చి పెడితే దాన్ని కూడా ఇప్పుడు కూడా బావిగన్ అనేటువంటి ఒక ఏదో నాశనం చేయాలనే తత్వంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొద్దుటిగా ఆ వరవడిని అట్లే కొనసాగిస్తూ దీనికి ఆటంకాలు కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విజనరీ ఈయన తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేసే వ్యక్తి లేడు. రాబోయే తరానికి కూడా ఉపయోగపడతాడు. ఇంకొక దేవుడు కూడా ఆయుష్ ఒక 5 ఏళ్ళు, ఇంకొక 5-6 ఏళ్ళు కూడా ఆయనకు ఆయుష్ నొసగి ఈ రాష్ట్రం ఒక స్థితికి చేరుకుంటుంది అంతవరకు. కాబట్టి ఇది ఎన్నో రకాలుగా ఆయనకి దేవుడు కూడా ఆశీస్సులు అందజేసి ఈ రాష్ట్రాన్ని బాగుపడేదానికి అవకాశం ఇస్తాడని ఆశిస్తూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.